మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 350 బస్తీ దవాఖానాలతో పాటు ఫ్రీ డయాగ్నాస్టిక్ పరీక్షలతో పాటు టీ డయాగ్నాస్టిక్స్ పేరిట డయాగ్నాస్టిక్ పరీక్షలతో పాటు ఇవాళ మరి నిజాంసు ఉస్మానియా గాంధీ తర్వాత తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద టిమ్స్ పేరు మీద 4 కొత్త హాస్పిటల్ కూడా కడుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. అందులో ఒకటి మీ సనత్ నగర్లో బ్రహ్మాండంగా 1000 పడకల ఆసుపత్రి మీకోసం, మీ నియోజకవర్గంలోని పేదల కోసం, మీ బస్తీలోని పేదల కోసం ఎర్రగడ్డలో ఈరోజు నిర్మాణం ప్రారంభమైంది. శ్రీనివాస్ యాదవ్ గారే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొందరలో రాబోయే 9 నుంచి 12 నెలల్లో దాన్ని కూడా పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఏదైతే ఉందో పంజగుట్టలో మీ నియోజకవర్గాన్ని అంటుకొని ఉంటుంది, పక్క ఖైరతాబాద్ ఉంటుంది, కానీ మిమ్మల్ని అంటుకొని ఉంటుంది. అందులో కూడా ఇవాళ 2000 పడకలు 2000 బెడ్స్ కొత్త బ్లాక్ కడుతున్నాం. అందులో కూడా 2000 పడకలు. అదేవిధంగా అల్వాల్లో ఇంకొక 1000 పడకలు, గడ్డి అన్నారంలో మరొక 1000 పడకలు, అదేవిధంగా గచ్చిబౌలిలో మరొక 1000 పడకలు. అంటే 4 వైపులా 4000 పడకలు, మధ్యలో హైదరాబాద్లో మరొక 2000 పడకలు, ఉస్మానియా కూడా మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే దాదాపు 8000 కొత్త బెడ్స్ కూడా ఏర్పాటు చేసి పేదలకు వైద్యాన్ని విస్తరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా మీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు స్వయంగా దగ్గరుండి బల్కంపేట కదా ఎస్ఆర్ నగర్లో బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రి కూడా ఇంతకుముందు 50 ఉండేది, దాన్ని అప్గ్రేడ్ చేసి 100 పడకల ఆసుపత్రి కూడా కట్టించిన నాయకుడు మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నగరంలో ఏ డెవలప్మెంట్ జరిగినా, నగరంలో ఏ కొత్త ఆలోచన చేసినా మొదలు మా దగ్గర పెడదాం, మా సనత్ నగర్లో పెడదామని చెప్పి ముందుకొచ్చే నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. ఒక దశలో మనం 24 గంటలు కరెంట్ ఇచ్చినట్టే 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వాలి, ఎట్లా చేద్దాం చెప్పు అంటే మా దగ్గర చేద్దాం, నువ్వు తీసుకురా అని చెప్పి అమీర్పేటలో, అదేవిధంగా బేగంపేట, ప్రకాష్ నగర్లో ఆ ప్రయత్నం కూడా చేసినాం. నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా. కొంతమంది అంటున్నారు హైదరాబాద్ మంచిగా అయింది, ఇంకా కరెంటు మంచిగా అయింది, తర్వాత మంచినీళ్ళు సౌలత్ మంచిగా అయింది, అదేవిధంగా మనకు లా అండ్ ఆర్డర్ మంచిగున్నది, రోడ్లు మంచిగా అవుతున్నాయి, అదేవిధంగా కొత్త ఐటీ కంపెనీలు ఇంకా బిజినెస్ అంతా పెరుగుతూ ఉన్నది, కాబట్టి మంచిగా జరుగుతుంది అంటున్నారు. కానీ మీరు ఇప్పటిదాకా చూసింది కేవలం చారాన మాత్రమే. ఇంకా బారాన పని బాకీ ఉంది, తప్పకుండా చేసి చూపెట్టే బాధ్యత నాది. అందులో ముఖ్యంగా ఈ మంచినీళ్ళ విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, ఎదిగిన దేశాల్లో, పెద్ద పెద్ద దేశాల్లో ఎట్లనైతే 24 గంటల్లో ఎప్పుడు నల్లా తిప్పిన నీళ్లు వస్తాయో ఆ పరిస్థితి హైదరాబాద్లో కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా అందులో నాకు తెలుసు శ్రీనివాస్ యాదవ్ గారు అన్న ఇది మొదలు మా సనత్ నగర్లో చేయాలి, ఎందుకంటే అది మా దగ్గర చేసి సక్సెస్ అయినాక పైలట్ అంతటికి తీసుకపో అని చెప్పి ఎట్లాగో అంటాడు. అన్నప్పుడు నాకు కూడా తప్పదు, కాబట్టి పైలట్ కూడా మీ దగ్గరనే సనత్ నగర్లో చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డబల్ బెడ్రూమ్ ఇల్లు మొదలు కట్టింది మీ దగ్గరనే, ఐడిహెచ్ కాలనీయే మొత్తం రాష్ట్రానికి ఆదర్శం, మొత్తం రాష్ట్రానికి మరి ఆదర్శంగా నిలబడేది కూడా ఐడిహెచ్ కాలనీ. స్వయంగా ముఖ్యమంత్రి గారే వచ్చి ఇనాగరేట్ చేసింది. తర్వాత అంబేద్కర్ నగర్ ఎట్లుండే ఎట్లయింది మీ కళ్ళ ముంగట్నే ఉంది. ఇవాళ అంబేద్కర్ నగర్లో ఉన్న ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ లేక్ వ్యూ ఇల్లు, అదే ప్రైవేట్ రోడ్ కడితే ఒక్కొక్కటి ₹1 కోటి తక్కువ ఉండదు. అట్లాంటి ఇల్లు ఇవాళ పేదలకు ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు 1 లక్ష కట్టినాం, 70,000 ఇచ్చినాం ఇల్లు, ఇంకొక 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ టర్మ్లో కట్టి చూపెడతామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా మీకు. చాలా మంది సోదరులు అడుగుతున్నారు, అన్న ఇగో ఇది చేసేది ఉండే, అది చేసేది ఉండే అనే మాట మాట్లాడుతున్నారు. నేను అడిగేది ఏమంటే, నేను చెప్పేది ఏమంటే, మీరు కూడా కలిసినప్పుడు చెప్పాలా. ఈ టర్మ్లో నిజానికి మనకు 2 సంవత్సరాలు వృధా అయింది కోవిడ్ వల్ల, కరోనా వల్ల 2 సంవత్సరాలు నిజానికి మనం కొన్ని కార్యక్రమాలు అనుకున్నాం, చేయలేకపోయినాం. ఎందుకు? నిజానికి ప్రభుత్వానికి కూడా అందరికి నష్టం జరిగినట్టే దాదాపు ₹1,00,000 కోట్ల ప్రభుత్వానికి కూడా నష్టం కలిగింది. కాబట్టి 2 ఏళ్లు దాదాపు మనం పూర్తిగా విస్తృతంగా 100% పనిచేసే పరిస్థితి లేకుండే. అక్కడికి కూడా బ్రహ్మాండంగా ప్రజలను కాపాడుకున్నాం. లాక్డౌన్ పెట్టినప్పుడు అన్ని రకాల సౌలతులు అందించినాం. వేరే వేరే రాష్ట్రాల్లో మరి కేంద్ర ప్రభుత్వం
రైలు ఎక్కించేందుకు కూడా కూలీల దగ్గర డబ్బులు తీసుకుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆ పని మనం చేయలేదు. మనం సంస్కారవంతంగా వాళ్లకు డబ్బులు ఇచ్చి మొత్తం భోజనం కూడా మనమే పెట్టి రైల్లో ఎక్కించి ఉత్తరప్రదేశ్కు బీహార్కు పోయేటోళ్ళం కూడా బ్రహ్మాండంగా సాగనంపినాం తప్ప ఎన్నడూ మనం ఎక్కడ ఆ తప్పు చేయలేదు. ఇంతకుముందు నేను తప్పు చెప్పినా ఎస్ఆర్ నగర్లో ఉన్నది 50 బెడెడ్ హాస్పిటలే, 100 కాదు 50 బెడెడ్ హాస్పిటలే, దాన్ని ఇనాగరేట్ చేసినాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను, మనం ప్రజలకు చెప్పాలి, చిన్న చిన్న ఇబ్బందులున్నా ధైర్యంగా చెప్పాలి. మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టినాం, ఆదాయ నగర్లో బ్రహ్మాండమైన లైబ్రరీ కట్టుకున్నాం, ఇంకా బన్సిలాల్ పేట్లో